ఏలూరు జిల్లా మేజ్జపురం అండి, మాది మేజ్జపురం గ్రామం. నా పేరు మెల్కూరు సురేష్. నేను ఇవాళ భాను గారు మెడికల్ షాప్ కూడా మందులు తెచ్చుకోవడానికి వెళ్ళేపాటి కొంతమంది వ్యక్తులు నా మీద దాడి చేశారు. దాడి చేసి నన్ను రాడ్లతో నన్ను బలవంతం కాళ్ళ పట్టుకుని బండి కట్టుకుని లాక్కొచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి చెట్టు కట్టేసి రాడ్లతో కత్తితో నన్ను కొట్టిన చంపాలని చేసి నన్ను చంపేస్తాము, నిన్ను బతకనము, నేను చంపేస్తానని నన్ను బెదిరించి నన్ను నానా ఆగం చేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టి నాకు ఒంటి మీద కారం జిమ్మి నన్ను రాడ్లతో కొట్టి ఇక్కడ 5 కుట్లు పడి ఇక్కడ 5 కుట్లు పడి ఈ లోపల దవడ పగిలిపోయింది. ఇది ఒకటి, చెయ్యి ఒకటి నాకు బాగా బెద్దల మీద అన్నారు. మా అమ్మగారు వచ్చి కాళ్ళ పడిన మా అమ్మగారు కొత్తి కడుపులు పెట్టుతాన్ని మా అమ్మగారు కూడా కొట్టి నన్ను చాలా అరాచకం చేసి నన్ను చేశారు. నాకు ప్రాణ రక్షణ కల్పించాలని నేను మన సారథి గారిని, మన సిఐ గారిని, డిఎస్పీ గారిని కోరుకుంటూ నాకు ప్రాణ రక్షణ కావాలి, నాకు భయం వేస్తుంది, నన్ను చంపేస్తానన్నారు. కానీ వైసీపీ నాయకులందరూ నేను టీడీపీ అని నన్ను ఇబ్బంది పెట్టి నన్ను చాలా ఇచ్చేస్తున్నారు. అంతకుముందు మా ఇంటికాడ గడ్డాం కూడా తగలబెట్టారు. వాళ్ళు గడ్డాం తగలబెట్టి నన్ను చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. నన్ను కొట్టింది బెజవాడ సీను, వంశీ, బెజవాడ నాగేశ్వరరావు, పామర్తి జగన్నాథరావు, పామర్తి సాయి, బెజవాడ కేశవ, బెజవాడ. ఎంతమంది మొత్తం 10 మంది. ఒకసారి వైసీపీ నాయకులు నన్ను బాగా ఇబ్బంది పెట్టి నన్ను కొట్టి చేసి నన్ను అరాచకం చేసి పార్టీ అధికారంలో ఉండి ఏం చేస్తారని అని చెప్పి వైసీపీ నాయకులు ఈ పార్టీలో అధికారంలో ఉండి ఏం చేస్తారని చెప్పి నన్ను రాడ్లతో కత్తులు చంపబడి నన్ను దుర్భాషణ చేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. దయచేసి నన్ను మీవుడైతే మీరేం చేస్తారా అని చెప్పి నన్ను వైసీపీ నాయకులు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నన్ను ఆ బజెట్ తిరగనవరంట, నన్ను చంపేస్తారంట. నా ప్రాణానికి భయంగా ఉంది, నన్ను కాపాడాలని కోరుకుంటున్నాను.